హలో అండి, ఒక బౌల్ అయితే వాటర్ తీసుకోండి. తర్వాత స్టవ్ అంటించుకొని వాటర్ అయితే వేడి కావాలి. ఇప్పుడు వాటర్ వేడెక్కిన తర్వాత వంట సోడా, ఇడ్లీకి చూస్తాం దాని వంట సోడా అయితే ఒక 3 స్పూన్ అయితే తీసుకోండి. గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని అయితే వంట సోడా అయితే వేసుకోండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని వాటర్ వేడెక్కేదని వంట సోడా అయితే వేసుకొని ఇలా బాగా కలపండి. ఒక స్పూన్ తీసుకొని అయితే బాగా కలపండి. ఇప్పుడైతే వంటలకి ఇచ్చేస్తాం దాని వినగరు. ఇదైతే 20 రూపీస్ అన్ని దుకాణాల్లోనే ఉంటుంది. మనం ముందు ఏ కప్పులో తీసుకున్నామో ఆ కప్పులో అయితే వినగరు ఒక కప్పు అయితే తీసుకోండి. ఈ కప్పులో ఒక కప్పు అయితే తీసుకోండి. ఇప్పుడైతే నిదానంగా అయితే పోసుకోండి, లేకపోతే పొంగి వచ్చేస్తుంది. ఇలా అయితే పోసుకోండి. ఇప్పుడు స్టవ్ అయితే అంటించుకోండి. తర్వాత విమ్ జెల్ అయితే ఒక 2 స్పూన్ విమ్ జెల్ అయితే తీసుకున్నాను. ఈ ప్లేస్లో ఉంటే విమ్ సోప్ ఉంటే వేసుకోండి, విమ్ జెల్ లేకపోతే. ఇప్పుడైతే ఒక స్పూన్ తీసుకొని ఇలా బాగా కలపండి. ఇప్పుడు కలిపిన తర్వాత ఇప్పుడైతే సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ తీసుకున్నాను. ఇదైతే 10 రూపీస్ ఉంటే వేసుకోండి, లేకపోతే కంఫర్ట్ ఉంటే వేసుకోండి. ఇప్పుడు సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ అంటించుకున్నాం దాన్ని ఇంకొక 2 నిమిషాలు అయితే పెట్టండి. ఇలా బాగా కలిపిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి. ఇదైతే ఈ వాటర్ అయితే ఆరాలి. లిక్విడ్ అయితే మనం హోమ్ మేడ్ లిక్విడ్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు స్ప్రే బాటిల్ ఉంటే తీసుకోండి, లేకపోతే ఇలా వాటర్ క్యాన్ తీసుకోండి. వాటర్ క్యాన్లో అయితే ఇలా అయితే తీసుకొని వాటర్ క్యాన్లో పోసుకోండి. హోమ్ మేడ్ లిక్విడ్ ఇంట్లోనే తయారు చేసుకున్నాము. ఫుల్ వీడియో కావాలంటే కింద అయితే లింక్ ఇచ్చిందని చూడండి. ఫుల్ వీడియో అయితే కింద లింక్ ఇచ్చిందని చూడండి. ఇప్పుడైతే వాటర్ క్యాన్లు అయితే ఇలా పోసుకోండి. ఇదైతే క్లీనింగ్ ప్రాసెస్కి అంతే ఉపయోగపడుతుంది. ఎంత బాగా అయితే క్లీన్ అయిపోయింది. ఇప్పుడు చూడండి 2 లీటర్ అయ్యా. ఇప్పుడు స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటాం రండి. మనమైతే వంట చేసినప్పుడు ఇలా జిడ్డుగా అయిపోతుందని స్టవ్ పైన అయితే కొంచెం అప్లై చేసి చూస్తాను. ఎంత బాగా అయితే క్లీన్ అవుతుంది చూడండి. కొంచెం అప్లై చేసుకొని ఒక స్క్రబ్బర్లో రుద్దుకోండి. ఎంత బాగా అయితే స్టవ్ అయితే క్లీన్ అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే ఒక స్క్రబ్బర్లో అయితే రుద్దుకున్నాను. రుద్దుకున్న తర్వాత అయితే ఒక క్లాత్లో అయితే తుడిచి చూపిస్తున్నాను ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో అయితే కింద అయితే లింక్ ఇచ్చింటాను. బాయ్ ఫ్రెండ్స్.